ప్రజల ఆస్తిని అప్పనంగా గీతం యూనివర్సిటీకి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈ విషయం బయటకు రావడంతో ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు. దీంతో అధికారికంగా జీవీఎంసీ శాసనమండలి సమావేశం ఏర్పాటు చేసి భూమిని అప్పచెప్పేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జీవీఎంసీ కమిషనర్కు మెమరాండం సమర్పించారు. విశాఖ ప్రజలపై ప్రేమలేని సీఎం చంద్రబాబు నగరాన్ని మోసం చేసే పనిలో ఉన్నారని కేకే రాజు మండిపడ్డారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అంశంపై విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పార్టీ నాయకులు సమావేశమయ్యారని తెలిపారు. అనంతరం కార్పొరేటర్లతో కలిసి మేయర్, కమిషనర్, ఏడీసీపీకి కూడా మెమోరాండం అందజేశారని చెప్పారు. ఇది రాజకీయ నాయకులకే పరిమితం కాదని, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మేధావులు కూడా ఈ భూదోపిడీని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దోపిడీలను బీజేపీ, జనసేన పార్టీలు సమర్థిస్తాయా అని ప్రశ్నించారు. ఇదేనా డబుల్ ఇంజన్ సర్కారు తీరు అని విమర్శించారు. మీకు చెప్పిదా, గత ప్రభుత్వంలో అలసత్వం జరిగింది. నేను 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్లో చెప్పాను. మీరు పెద్దగా ఎన్నోసార్లు వచ్చి మీరు గొప్ప చెప్పారు. దయచేసి శిక్షోపం చేయమండి. ఏ ప్రభుత్వం వేసింది? ఇది తెలుగుదేశం ప్రభుత్వం వేసింది కదా. దాన్నే కదా టైం బౌండ్ పెట్టి వైసీపీ ప్రభుత్వం పొడిగించింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కదా. చేయమనండి, నీతుంటే చేయమనండి, నిజాయితీ చేయమనండి. ఎవరు వస్తున్నారు? అందులో మా పేర్లు కూడా రాశారు కదా. ఇప్పుడు చేయమని ఒప్పుకుంటాం కదా. వాస్తవాలు తెలుస్తాయి కదా. ఎవరు దొరో, ఎవరు దొంగ, ఎవరు దోపిడియో, ఎవరు చేశారో అవన్నీ బయటకు వస్తాయి కదా. అందుకే మా పార్టీ తరఫున మేమైతే క్వశ్చన్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ. గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ. ఆ పేరు పెట్టుకొని సామాన్యుల విద్యార్థుల దగ్గర ఏ రకంగా వాళ్ళు క్యాపిటల్ ఫీజు పెట్టి ఏ రకంగా దోచుకుంటారో ఈ రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలందరూ తెలుసు. నేను దాని మాట కాదు. ఇది స్వయంగా ఆ పార్లమెంట్ సభ్యులే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్కి వెళ్ళి, గెస్ట్ కింద వెళ్ళి, ఒక అతిథి కింద వెళ్ళి ఆయన మాట్లాడిన భాష. ఇక్కడైతే పేదవాళ్ళు చదువుకుంటారు, మా దగ్గర అయితే డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు. 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ఫీజు కడతారు అని వారు చెప్పిన మాట. ఇదో ఇప్పుడే 78 ఎకరాలు అప్పటికే వచ్చారు. ఇంతేకాదు, రాత్రి ఒక ఆఫీసర్ నాకు ఫోన్ చేశారు. రాత్రి ఒక రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళు చెప్పారు, 98లోనే 99లో గీతంకి వచ్చి మేము వచ్చి సీజ్ చేసి లాక్ వేసామండి. ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పి మేము వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోవాలని అక్కడ అంటించామండి. వాటికి కావాల్సిన డీటెయిల్స్ అని పంపిస్తాము. అప్పటి నుంచి జరుగుతుంది ఈ భూదోపిడి అని ఒక రిటైర్డ్ ఆఫీసర్ చెప్పారు. ఆ రోజు విశాఖపట్నం కలెక్టర్ గా నరసింహరావు అని ఆయన కలెక్టర్ గా ఉన్నారండి. ఆయన కోల్ ఇండియా చైర్మన్ అయితే చేశారండి. ఆయన కలెక్టర్ గా ఉన్నారండి. ఆ రోజు ఒక లోకల్ ఎంఆర్, అక్కడ ఎంఆర్ఓ పేరు కూడా నరసింహరావే, ఆయన ఉన్నారండి. నేను అప్పుడు ఆర్టీఓనండి అని చెప్పిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. అది చెప్పారు. ఇవన్నీ అప్పటి నుంచే ఈ దోపిడీ జరుగుతుందండి గీతంలోనూ. ఈ రోజు కాదండి, మీకు అవన్నీ కూడా పంపిస్తామండి అని చెప్పి ప్రజలు మీకు ఓటిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానిక? ధర్మం ఇది. అందుకే మేము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాన్ని, భూదోపిడీని, దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది సమంజసం కాదు, ఇది న్యాయం కాదు. ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు. మేము ఎప్పుడు అధికారంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలు, దోపిడీల్ని, ఇలాంటి వాటిని ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు, ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వేరే చూపడానికి మా దగ్గర ఏమి లేవు. అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్సీ కానీ, మెయిన్ కానీ, రాజుగారు కానీ, మేము అందరం ఉన్నాం. ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పెరిగాం. కానీ ఏంటిది? ఓ సెంటా, 2 సెంట్లా, లేకపోతే ఓ చిన్న ఎంక్రోచ్మెంట్. రెగ్యులేషన్ ఏం చేస్తారండి? ఏదైనా నిధి కట్టుకున్నప్పుడు పక్కన వచ్చి ఓ సెంటో, 2 సెంటో, గజమో, 10 గజాలు ఉంటే దాన్ని రెగ్యులేట్ చేయని అడుగుతారు. 54 ఎకరాలు ఏకంగా రెగ్యులేట్ చేసినారు. ఈ ధర్మ ఇది? ఇంత దోచుకోవడం న్యాయమా ఇది? విశాఖపట్నం ప్రజలు చూడండి.
విశాఖ ప్రజలు ఆలోచించండి, మేధావులను ఆలోచించండి. ఇప్పుడు కానీ మన కళ్ళు తెరగకపోతే ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం విశాఖపట్నాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటారు. వాళ్ళకున్న ధర్నాం ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. ఇది మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం. అయినప్పటికీ ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం. కాబట్టి దీన్ని ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా మేధావులు, విజ్ఞులు, సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాం. ఇప్పటికే సిపిఐ సిపిఎంతో మా అధ్యక్షులు మాట్లాడుతున్నారు. మా తాలూకా సంఘీభావాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. వారు కూడా నిన్న వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడి కలిసి ముందుకెళ్ళడం మాకే అభ్యర్థి పెట్టడం లేదు. మేము ఈ సమస్యలకి పరిష్కారం కావాలి. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో అందులో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాం. వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు సభ్యులుగా ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. దీన్ని సమర్థిస్తారా, ఏం చేయాలని మా తాలూకు అభిప్రాయం చెప్తాం. ఈ ధర్మం కాదు చెప్తాం. వాళ్ళతో కూడా తదుపరి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దోపిడీలో భాగస్వాములు అయితే వారు కూడా దీని దోపిడీలో భాగస్వాములే దోచుకుందాం అనుకుంటే రేపు ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారు. మరి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి గౌరవంగా నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్రం మీద కానీ, విశాఖపట్నం ప్రజల మీద కానీ, విశాఖపట్నం ప్రాంతం మీద కానీ ఉంటే ఈ సబ్జెక్ట్ని ఏదైతే అంశాన్ని చేసుకోవాలి. నిజంగా నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే చేతికొచ్చిన డబ్బులు అయితే అధికారంతో వస్తున్న 5,000 కోట్ల రూపాయలని పొందుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పుతుందంటే నేనైతే నమ్మను. ఎందుకంటే తత్వం అలాంటిది. సో కాబట్టి ఇవాళ మా పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. అందుకే ఇవాళ వచ్చి సమరసంగా ఇవాళ అధికారులు కలిసి విన్నప పత్రం ఇచ్చామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం.